అందరికీ దేవుని నామములో శుభములు. ఈ దినము ఆరాధన వర్తమానములు తీసుకువేయము. నీ దేవుడు నీకు సమస్తమును సమకూర్చి ఆశీర్వదించును అన్న దాని మీద కొన్ని విషయాలు మనం ధ్యానించుకుంటూ మనం ఆరాధనలోకి వెళ్దాం. నీ దేవుడు నీకు సమస్తమును సమకూర్చి ఆశీర్వదించును. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయం 29వ అధ్యాయం 12వ వచనం. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడు, బలమును పరాక్రమమును నీ దానములు ఇచ్చించువాడవను, అందరికీ బలం ఇచ్చేవాడు నీవి. అలాగా రూములేసిన 8వ అధ్యాయము 8వ అధ్యాయము 25వ వచనం. ఇది 25. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతుందని ఎరుగుదు. సహాయం కొరకు వచ్చిన ప్రార్థన. మహాపరిశుద్ధుడవు గరుడవు సకల ఆశీర్వచనములకు కారణభూతుడైన మా యేసయ్య, మీ కృపాతిశయమును బట్టి మీరు చూపించిన ప్రేమ ఆతిథ్య సంగతిని బట్టి వందనాలు తండ్రి. మరి గత వారం మొదలుకొని ప్రభా ఈ దినం వరకు మమ్మల్ని సురక్షితంగా మీరు ఎక్కల సార్లు భద్రపరిచారు ప్రభా. మరి సకల పరిస్థితులతో ప్రభా మేము కూడా పరిశుద్ధముగా తండ్రి మిమ్మల్ని ఆరాధించుటకు ప్రభా, మిమ్మల్ని కొనియాడి కనపరచుటకు మీరు ఇచ్చిన సమయం బట్టి ఈ దినం బట్టి వందనాలు ప్రభా. మరి నీ దాసులు ప్రభా ఏమి మాట్లాడవలనో ప్రభా మీరే మీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా నడిపించమని ఆదరించమని ప్రార్థన చేస్తున్నాడు. వినగల శివులు వారిని దయచేయండి ప్రభా. మా హృదయం ప్రభా పరిశుద్ధముగాను కలంకం లేని వారిగా గాను ప్రభా మిమ్మల్ని గణపరిచే దిశగా మమ్మల్ని ఆదరించి బలపరచమని ప్రభా, మరి మీరు రాకడ పర్యాంత వరకు ప్రభా మీ కొరకు ఎదురు చూసే ఉండే విధంగా మమ్మల్ని దీవించమని ప్రార్థన చేస్తాను. మాకు అవసరమైన మాటలు మాకు అందించండి ప్రభా. ఎక్కడ మేము తప్పిపోతున్నామో, ఏ పరిస్థితుల్లో జారిపోతున్నామో, ఎందుకు మీ యొక్క ఆశీర్వాదం మాకు రావటం లేదు ప్రభా, మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ సరిచేసుకుంటూ తండ్రి మీకు వ్యతిరేకంగా కాక ప్రభా మీకు అనుకూలముగాను మిమ్మల్ని మనపేసే బిడలుగాను ముందుకు సపోయే భాగ్యం మాకు అనుగ్రహించండి. మరి ముఖ్యంగా మీ యొక్క జ్ఞానం బట్టి మమ్మల్ని నడిపించండి. మా యొక్క తెలివి మా యొక్క జ్ఞానం కాదు కానీ ప్రభా మీ యొక్క కృపను బట్టి గొప్పదైన మీ జ్ఞానం బట్టి మమ్మల్ని నడిపించి ఆదరించమని మా ప్రభువు రక్షకుడు మా కొరకు రాని ఉన్న యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. మొదటి దినవృత్తాంతంలో 29వ అధ్యాయము 12వ వచనంలో మాట చూస్తున్నాం. అంటే ఎందుకంటే నీ దేవుడు నీకు సమస్తము సమకూర్చి ఆశీర్వదించాను. ఇంకా చూడండి 12. ఎందుకు ఆయన ఆశీర్వదిస్తారంటే ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడవు, అందరికీ బలము ఇచ్చేవాడవు నీవే. మరి ఎవరైనా సహాయాన్ని అర్థిస్తే ఎవరు వదులుతామంటే కాస్త డబ్బున్న వారి దగ్గరికి, లేకపోతే ఏదైనా సహాయం అంటే బలం ఉన్న వారి దగ్గరికి, స్తోమత ఉన్న వారి దగ్గర, అధికారం దగ్గరికి మనం ఎవరైనా తీసుకుపెడతాం. అటువంటి అధికారం, అటువంటి సర్వశక్తులు కలిగిన యేసుక్రీస్తు ప్రభువారు గురించి ఏమన్నటువంటి అంటూ ఐశ్వర్యం ఉంది ఆయన దగ్గర, గొప్పతనం ఉంది ఆయన దగ్గర ఉంది, సమస్తము ఏలువాడు. ఈ సంస్థ ప్రపంచాన్ని, ఈ సృష్టిని ఆయన పరిపాలించే దేవుడై ఉన్నాడు అన్నమాట. ఆయన దేవుడై ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గర సమస్తము కూడా, అంటే మనల్ని ఎటువంటి పరిస్థితులు ఉన్నామో, ఎక్కడ ఏ పరిస్థితుల్లో జారిపోతున్నామో, మనం దేవునికి అనుకూలంగా ఉన్నామా సానుకూలంగా ఉన్నామా అన్నది అన్ని దేవుడు పరీక్షించి చూస్తున్నాడు. నిజంగా మనం దేవునికి అనుకూలంగా ఆయన పట్ల యథార్థంగా ఉన్నట్లయితే దేవుడు
ఇప్పుడు మాట్లాడుతున్నాడు, సమస్తమును సమకూర్చి మీకు ఆశీర్వదించదను. ఆయన అంటున్నాడు సమస్తం మీకు, అంటే మీరు ఏదైతే ఆశిస్తున్నారో, ఏ విధంగా ఉండాలని ఆశపడుతున్నారో, మీ మనస్సేంటో అది యథార్థమైనదైతే, అది నాకు ఇష్టమైతే సమస్తమును కూడా సమకూర్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానని దేవుడు చెప్తూ వస్తున్నాడు. అదేవిధంగా రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 20 కూడా ఏమిటంటే, దేవుని ప్రేమించే వారికి, ఇప్పుడు మొదటి చూడండి ఇక్కడ 12 ఐశ్వర్యము, గొప్పతనము, ఇవన్నీ అంతా ఎవరిస్తారు? ఈ బలం ఎవరిస్తామంటారంట? ఇక్కడ చూడండి, ఇందులోను దేవుని ప్రేమించే వారికి ఎవరిస్తామంటాడా? దేవుని అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, ఆయన ఉద్దేశం ఏదైందో, ఆయన యొక్క సంకల్ప ఆలోచన ఏదైందో ఆ ప్రకారం ఎవరైతే జీవించగలుగుతారో, ఎవరైతే ఆయన ఆరాధించి ఆయన మహిమపరుస్తారో, ఆయన మహిమపరికి ఎవరైతే వాడబడతారో, అటువంటి వారిని ఆయన ఏమిటంటే సమస్తమును సమకూర్చి మీకు ఆశీర్వాదము కలుగు చేస్తున్నాడని దేవుడు చెప్తూ వస్తున్నాడు. అయితే దేవుని సంకల్పమును ప్రేమించే వారిగా ఉండాలని ఆయనకు ఉద్దేశమైందన్నమాట. మరి మనము నీతిమంతులు కాము, ఎందుకంటే నీతిమంతుడు లేడు, ఒకడు లేడు బైబిల్ చెప్తుంది అనమాట. కాబట్టి మనము పాపులము, మనము పనికిమాలిన వరకు బలహీనులము. అయినా సరే దేవుడు మనల్ని అభినందిస్తున్నాడు, మనల్ని ఆదరిస్తున్నాడు, ఓదారుస్తున్నాడు, మనం పడిపోకుండా ఆయన కాపాడుతూ వస్తున్నాడు. మరి అలాంటి వారు మనమేంటి, మన బిడ్డల పట్ల, మన ప్రజల పట్ల మనం జాగ్రత్త కలిగినప్పుడు దేవాది దేవుడు పాపం లేని వాడు కూడాను తన బిడ్డలైన మన పట్ల ఏమంటుందంటే సమస్తం మీకు సమకూర్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్తున్నాడు. మరి ఆయన ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే మరి ఆయన యొక్క చిత్రాన్ని మనం తీసుకోవాలి, ఆయన ఉద్దేశాన్ని మనం నెరవేర్చాలి. అంతే తప్ప కానీ మన యొక్క సొంత ఉద్దేశాలు, సొంత అభిప్రాయాన్ని మనము చేయకూడదు. అందుకే అంటే ఎప్పుడైతే ఆయన బిడ్డలుగా మనం గుర్తించి, ఆయన బిడ్డలుగా ఆయన మనల్ని గుర్తించే అప్పుడే సమస్తానికి కూడా ఏం చేస్తానంటే సమకూర్చి, నువ్వు ఎటువంటి పరిశ్రమ అనారోగ్యంతో ఉన్నావా, ఆర్థికంగా ఉన్నావా, లేదా ఎటువంటి సమస్యలు ఉన్నా ఆయన నేను బాగు చేయడానికి, నేను బలపరచడానికి, నేను ఆదరించడానికి, ఓదార్చడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఉదాహరణగా మన పరిశుద్ధ గ్రంథంలోనే చాలా మంది ఉన్నారు, అంటే పడిపోయి లేచిన వారు, మరి అంటే పాపం పట్టు లేచి చాలా మంది ఉన్నారు. కానీ మన సమయం లేదు కాబట్టి ఒక 3 వ్యక్తుల్ని మనం బైబిల్లోనే చూసుకొని ఆ ప్రకారం మనం సరిచేసుకుంటూ ఆరాధనలోకి వెళ్ళాలి. మొదటిది మనం చూసుకున్నట్లయితే దావీదు గురించి ఉంది. దావీదు ఆయన ఎలాంటి వాడు, ఎక్కడ పడిపోయాడు, ఏ పరిస్థితులు పడిపోయాడు, ఆయన ఎందుకు మళ్ళీ దేవుడు ఆయన ఆశీర్వదించాడు. అలాగే చూసుకున్నట్లయితే యోగు గురించి మనందరికీ తెలుసు. యోగు ఎటువంటి స్థితిలో ఉండేవాడు, ఆయన ఏ విధంగా ఆయన మళ్ళీ ఈ నష్టాన్ని అనుభవించాడు, కష్టాన్ని అనుభవించాడు, మళ్ళీ దేవుని పట్ల ఆయన ఏ రీతిగా మాట్లాడాడు, దేవుని తీర్చిపరచాడా, లేదా దేవుని మహిమపరచాడు. దాన్ని ఇంకా అలా చివరి చూసుకుంటే రూతు గురించి, రూతు కూడా ఏ స్థితి నుంచి ఎక్కడికి వెళ్ళింది, తిరిగి ఎక్కడికి వచ్చింది, ఇప్పుడు మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభు కూడా ఎక్కడ చెప్తున్న విషయాలు మనం ధ్యానిస్తున్నాం. మొదటి గొర్రెల కాపరి నుండి యజమాని స్థాయికి ఎదిగిన దావీదు గురించి కొన్ని విషయాలు మనం చూస్తున్నాం. ఇక్కడ గొర్రెలు మేపే వ్యక్తి ఆయన, అంటే వ్యక్తి ఒక యజమానుడి స్థాయికి వచ్చిన దావీదు గురించి మనం కొన్ని విషయాలు చూస్తున్నాం. 2 సమూయేలు 7వ అధ్యాయం 7వ అధ్యాయం 8 వచనాలు. కాబట్టి నీవు నా సేవకుడవు దావీదుతో ఇలాగ చెప్పుము, సైన్యములకు అధిపతి యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, గొర్రెల కాపులో ఉన్న నిన్ను గొర్రెల దొడ్డులో నుండి తీసి ఇశ్రాయేలీయులను నా జనుల మీద అధిపతిగా నియమించితిని. నీకు చోటు నెలను నీకు తోడుగా నుండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలన చేసి లోకములోని గొర్రెలైన వారికి కలుగు కీడుని కలుగు చేసి ఉన్నాను. ఇక్కడ దావీదుతో దేవుడు స్వయంగా మాట్లాడలేదు, కానీ నాతాను అనే ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ నేను చెప్పానని చెప్పేసి దావీదుతో మాట్లాడని దేవుడు నాతాను చెప్తే, నాతాను దేవునికి ఏం తెలియజేస్తున్న మాట ఏమంటుంది, కాబట్టి నీవు
నా సేవకుడు దావీదు అంటే దావీదు చెప్పే భేదం ఏమంటే సైన్యములకు అధిపతి యెహోవా నీకు సెలవునంటే నేను చెప్తున్న మాటలు అంటే గొర్రెల కాపులో ఉన్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలీయులను నా జనుల మీద అధిపతిగా నియమించింది. చూస్తారా ఎంత గొప్ప వాక్యం అండి. గొర్రెలు కాసుకునేవాడు అంటే వాళ్ళకి చదువు ఉంటుందా, వాళ్ళకి జ్ఞానం ఉంటుందా, అలాంటి వాడిని దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు ధనవంతుల కోసము, ఆరోగ్యం ఉన్న వారి కోసము, అన్ని అనుకూలంగా ఉన్న వారి కోసం ఆయన రాడు. కానీ ఎవరైతే హీనమైన స్థితిలో ఉంటారో, ఎవరు దిక్కు తోచిన స్థితిలో ఉంటారో, ఎవరు బలహీన పరిస్థితులను ఎదుర్కొంటూ వారు వస్తుంటారో, ఎవరు ఆర్థికంగా బాధపడుతుంటారో, ఎవరు అలాంటి వారితో దేవుడు వస్తూ ఉన్నాడు. ఇక్కడ కూడా గొర్రెలు కాసుకున్న ఒక దావీదు ఆయన కనుగొని ఆయనని గొర్రెల యజమానిగా, అంతేకాదు కానీ తన ప్రజలైన ఇశ్రాయేలుకి అధిపతిగా నియమించడానికి దేవుడు ఇష్టపడేవాడిగా ఉన్నట్లుగా ఇక్కడ వాక్యం చెప్తుంది. ఇంకా నీవు పోవే చోటు నెలను నీకు తోడుగా నుండి నువ్వు ఎక్కడ వెళ్ళినా నీ వెంట నేను ఉంటానని చెప్తూ ఏమిటంటే నీ శత్రువులు అందరినీ నిలుపు నిర్మాలంటే ఎవరైనా నీకు శత్రువులు ఉంటే, ఎవరైనా నేను ఎదిరించాలంటే అటువంటి వారు లేకుండా నీవు అనుకున్నది జరిగేటట్టుగా చేస్తానని, ఇంకా లోకములో ఉన్న కనులైన వారికి కలుగు పేరు నీకు, ఇంకా ఎవరెవరికి గొప్ప గొప్ప పేర్లు ఉన్నాయి, ఎవరైతే గొప్పగా ఉన్నారో అటువంటి స్థానం నేను ఉంచుతానని చెప్పేసి దేవుడు నాతాను ద్వారా ఎవరు దావీదుతో మాట్లాడుతున్న మాటలు అనమాట. ఇంకా అదేవిధంగా చూసుకున్నట్లయితే అంటే నాతాను ద్వారా దేవుడు దావీదు ఏం చెప్పినట్టే నువ్వు గొర్రెలు కాసేవాడివి, నీకు గొర్రెల కాయటకు యజమానుగా అంటే నా ప్రజలైన ఇశ్రాయేలుకి అధిపతిగా నేను చేస్తానని చెప్తున్నప్పుడు తిరిగి కృతజ్ఞతగా దావీదు కూడా కొన్ని మాటలు దేవుడిని వేడుకోవడం మనం చూస్తున్నాము. ఎందుకంటే మనం ఇటువంటి పరిస్థితుల్లో చాలా పేదరికంలో ఉండొచ్చు, లేదా అనారోగ్యంతో ఉండొచ్చు, దిగ్గేని స్థితిలో ఉండొచ్చు. దేవుడు అటువంటి వారి కోసం వస్తూ మనల్ని హెచ్చించాలని, మరి మనల్ని సమృద్ధిగా ఆయనకి నడిపించాలని ఇష్టపడుతున్నప్పుడు మనం కూడా కృతజ్ఞత భావం కలిగిన వారిగా ఉండాలి. ఇక్కడ దావీదు కూడా అదే అటువంటి కృతజ్ఞత భావం చూడండి. 2 సమయాలు 7వ అధ్యాయము 18-22 వచనాలు చూడండి. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగ మనం చేస్తున్నాం, నా ప్రభువా యెహోవా ఎంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడును, నా కుటుంబం ఏ పాటది, ఎంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టి కొంచెమే. మానవుల పద్ధతిని బట్టి బహుకాలం జరిగిన తర్వాత నీ దాసుడైన నా సంతానం కలగబోవు దాన్ని గురించి నీవు సెలవిచ్చి ఉన్నావు. యెహోవా నా ప్రభువా దావీదు అను నేను ఇక నీతో ఏం చెప్పుకుందును. యెహోవా నా ప్రభువా నీ దాసుడనైనా నన్ను నీవు ఎరిగి ఉన్నావు. నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారంగా ఈ ఘన కార్యములు జరిగించి నీ దాసుడు నాకు దీన్ని తెలియజేసింది. కాబట్టి దేవా యెహోవా నీవు అత్యంతమైన ఘనతగల వాడవు, నీ వంటి దేవుడు ఒకడును లేదు. నేను వీడిన దాన్ని అంతటి బట్టి చూడగా నీవు తప్ప దేవుడు ఎవడనూ లేడు. అంటే ప్రభావాన్ని హెచ్చించి నేను మాట్లాడు నా కుటుంబం ఏర్పడ్డది, అసలు మాకు ఏ యోగ్యత ఉంది, మాకు ఏ అర్హత ఉంది, అటువంటి స్థితికి తీసుకెళ్ళమని కృతజ్ఞతగా అంటున్నాడు. అవును, ఒకప్పుడు దేవుడు లేడంటూ అసభ్యకరంగా తిరుగుతూ, నిశ్చయడిగా తిరుగుతూ, చాలా అవమానకరంగా జీవించాను మనల్ని. నన్ను ఈరోజు దేవుడు ఉన్నతమైన స్థానంలో ఉంటాడని నమ్ముతూ నేను కృతజ్ఞతలు చెల్లిస్తూ వస్తున్నాను. ఏ దేవుడిని నమ్మని నేను, అసలు దేవుడే లేడని మొండిగా తిరిగిన నేను ఏదో ఒక దేవుడిని నమ్ముకుంటున్నాడు. చాలా మా అమ్మ నాన్న చర్చలో సాగించేది. అటువంటి సమయంలో ఒకసారి దేవుని యొక్క శక్తి తెలియక, దేవుని యొక్క నమ్మకం తెలియక, ఉద్దేశం తెలియక, ఆకతాయిగా ఉంటూ అలర్చలుగా ఉంటూ
చర్చికి వెళ్ళిన సమయంలో కూడా మేము ఆ బైబిల్ పట్టుకొని సినిమాకి వెళ్ళే దినాలు కూడా ఉన్నాయి. అంటే తెలియక మరి అటువంటి స్థితిలో ఉన్న నన్ను ఈరోజు దేవుడు వాడుకుంటున్నాడు. ఎందుకుంటాడంటే ఇది దేవుని యొక్క గొప్పతనమే. ఇక్కడ దావీదు అదే అంటున్నాడు, గొర్రెలు కాసేవాడు నేనెక్కడ, అలాంటి ఈ ప్రజలని ఇశ్రాయేలుగా నేను రాజు అధిపతిగా ఉండడం నేనెక్కడ, నేను ఈ పాటే వాడిని, అందరి బట్టి నేను నమ్ముతున్నాను నువ్వు నిజమైన దేవుడు అని, నీవు తప్ప ఇంకో దేవుడు లేడు నేను నమ్ముతున్నాను. ఇది కృతజ్ఞత భావం. ఇటువంటి భావంతో మనము దేవుని ఆరాధించాలి. ఒకప్పుడు పనికి మారిన వాడిని, ఒకప్పుడు ఎందుకు పలికిన వాడిని, అవమానపరిచే వాడిని, అనేక విధమైన చెడు కార్యక్రమాలు చేస్తూ మిమ్మల్ని అవమానించే వాడిని, అనేక బాధ పెట్టేవాడిని ఈ రోజు నన్ను ఎన్నుకున్నావు, ఆదరించావు, బలపరిచావు ప్రభా. ఇంతకంటే గొప్పది ఏం కావాలి? నువ్వు చేసిన ఈ గొప్ప త్యాగం, నువ్వు చూపించిన కుటుంబం బట్టి, నీ ప్రేమ బట్టి నీకు వందనాలు వేలాది స్థితి సోదరులంటూ మన దేవుని మనం ఆరాధించేవారిగా ఉంది. ఇది కృతజ్ఞత అండి. ఎవరైనా 100 రూపాయలు ఇస్తాం మనం ఏం చెప్తాము? థ్యాంక్స్ అంటాం, సంతోషపడతాం, ఇంటికి ఎంత రాస్తాం 100 రూపాయలకే మనం. అలాగే దేవుడు పడిపోయిన స్థితి నుండి, లేవలేని స్థితిలో నుండి, అనారోగ్య పరిస్థితుల నుండి మనం లేవనెత్తిన దేవుడిని మనం ఏం చేయాలా? ఆరాధించాలి, ఆయన కనపరచాలి. మనసులను కనపరచడం కాదు, ఆయా పరిస్థితులు బట్టి ఆ యొక్క ప్రదేశాలను కనపరచడం కాదు, కానీ మనం దేవుడిని కనపరచాలి. ఎందుకంటే మనం లేవలేని స్థితిని మనం లేవనెత్తాడు. ఇక్కడ కావాలి అదే చెప్తున్నాడు, అసలు నేను ఏ మాట వాడిని, నాకున్న యోగ్యత ఏమిటి, నాకున్న బలం ఏమిటి, నాకున్న శక్తి ఏమిటి? ఒక గొర్రెలు కాసే వాడే నన్ను ఒక అధిపతిగా, ఒక రాజుగా, ఈ ప్రజలకు రాజుగా నియమించబట్టు ఆయన కృతజ్ఞతగా ఇక్కడ దావీదు చెప్తున్న మాటలు మనము వింటూ వస్తున్నాం అన్నమాట. ఇది మొదటి. రెండోది మనం చూసుకున్నట్లయితే మనము రెండోది యోబు గురించి చూసి, యోబు గురించి అందరికీ తెలుసు. యోబు గురించి చూసుకున్నాం, ఆయన కూడా ఒక రాజుగా ఉండే కుటుంబాన్ని, అంటే రాజు కుటుంబాన్ని సర్వనాశనాన్ని కోల్పోయి తిరిగి పొందుకున్న ఆ యోబు గురించి 2 మాటలు చూసుకున్నాం. చూడండి, యోబు గ్రంథం 1వ అధ్యాయము 5 వచనాలు. ఊజు దేశమందు యోబు అనే ఒక మనుషుడు ఉంటాడు. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగాడు. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జత ఎడ్లను, 500 ఆడు గాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండేది. తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండేది. అతని కుమారులందరూ వంతులు చొప్పున ఆనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయనై ఉన్నప్పుడు తమ 3 అక్క చెల్లెళ్ళతో కలిసి అన్నపానం పుచ్చుకున్నవాళ్ళని వారిని పిలిపించుతూ వచ్చేది. వారి విందు దినమున పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయంలో దేవుడు దూషించలేమో అని వారిని పిలువనందించి వారిని పవిత్రపరిచి అరుణోదయం లేచి వాళ్ళ ఒక్కొక్కరిని నిమిత్తమై దహనబలి చేశాను. యోబు నిత్యము అలాగనే చేసింది. ముందు మనం దావీదు గురించి చూసుకుంటే, దావీదు ఒక గొర్రెలు కాసే వాడిని ఒక యజమానుగా, రాజుగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఇక్కడ యోబు విషయంలో అయితే మాత్రము యోబు ఆయన పుట్టుకతో ధనవంతుడు. యోబు అనేవాడు పుట్టుకతో ధనవంతుడు. ఆయనకున్న ఆస్తులు చూడండి, అంటే ధనవంతుడే కాదు కానీ యథార్థవంతుడు. అంటే నా ప్రాణం పోయిన పర్వాలేదు కానీ అబద్ధం ఆడను, నా ప్రాణం పోయిన పర్వాలేదు కానీ నేను తప్పు చేయనని అటువంటి యథార్థత కలిగిన వాడు. ఇక్కడ న్యాయవంతుడు. ఎవరికైనా న్యాయం తీర్చాలంటే, లేదా ఎవరి పక్షాన న్యాయంగా మాట్లాడాలంటే యోబు మాత్రమే. ఇంకా దేవుని మీద భయభక్తులు కలిగిన వాడు, చెడుతను విసర్జించిన వాడు. చాలా మందికి ఈ దినాల్లో భక్తి చాలా మందికి ఉంటుంది, ఇది కాదని, కానీ ఆ భక్తులు ఏముండాలంట? భయం ఉండాలి. భక్తి చేస్తున్నాం, పాపం చేస్తున్నాం. భక్తి చేస్తున్నాం, చేయకూడని పనులు చేస్తున్నాం. భక్తి చేస్తున్నాం, దేవుడికి అవమానకరంగా జీవిస్తున్నాం. అది భక్త కాదు. కానీ భక్తి వెనక భయం ఉండాలి. అయ్యో ఈ తప్పు చేస్తే దేవుడు చూస్తున్నాడు, గర్దిస్తాడు, శిక్షిస్తాడు, భయం మనకు ఉండాలి. కానీ అటువంటి భయం కలిగిన వ్యక్తి యోబు. అంటే ఆయన ధనవంతుడు, న్యాయమైన వాడు, యథార్థవంతుడు, ఇంకా దేవుడి పట్ల భయభక్తులు కలిగాడు. ఈ రోజు చూస్తే ధనం ఉన్నప్పుడు దేవుడిని నిర్లక్ష్యం చేస్తారు, ఆరోగ్యం ఉన్నప్పుడు దేవుడు ఎవడని అంటారు అని అనుకూలంగా ఉన్నప్పుడు దేవుడే మర్చిపోతారు. అటువంటి దినాలు ఇవి.
కానీ ఆయన అంత ఆస్తిపడైనప్పటికీ, ఆయన యథార్థవంతుడు అయినప్పటికీ, నీతిమంతుడు అయినప్పుడు కొన్ను, న్యాయవంతుడు అయినప్పుడు కొన్ను దేవుని విడవలేదు. దేవుని పట్ల ఎలా ఉంటే భయభక్తులు కలిగి ఉన్నాడు. అంతేకాదు చెడును ఇష్టపడేవాడు కాదు, కేవలం మంచిని మాత్రమే దేవునికి అనుకూలంగా జీవించాలని ఇష్టపడ్డాడు తప్ప కానీ దేవుడు కూడా చెడును ఆయన ఇష్టపడేవాడే కాదు. అయితే అతనికి ఉన్న సంపద చూడండి, 7 కొడుకులు 3 కుమార్తెలు, అంటే మొత్తం 10 మంది సంతానం. ఇంకా 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడగాడిదలు కలిగి బహుమంది పనివారు. అతనికి ఆశ ఉంటుందంటే ఇన్ని ఉంటూ ఆయనకి అవన్నీ చూసుకోవడానికి చాలా మంది పనులు కూడా ఉంటే ఆయన ఒక రాజు. అంతమంది ఉన్నప్పుడు కూడా ఆయన గర్వపేకి లేదు, దేవుని పట్ల నిర్లక్ష్యం కలిగి ఉండలేదు. ఇంత ఉండి కూడా దేవుని పట్ల భయభక్తి కలిగిన వారు ఉంటున్నారు. ఈ రోజు మనకేమీ లేదు, కొంచెం కలిగితే చాలు మనతో మాట్లాడడం చాలా కష్టమైపోతుంది అనమాట. వారు మరి చూడరు. కానీ ఈయన యథార్థవంతుడు, న్యాయవంతుడు, మరి ఒక రాజు అయింది, దానికి సంపన్నుడైంది కూడా దేవుని పట్ల భయభక్తులు కలిగేవాడిగా ఉంటూ ఆయన ఏం చేశారంటే ప్రతిదినం కూడా తన పిల్లల్ని అంటే వాళ్ళు చోట పిలిపించి వాళ్ళ భోజనం చేసే సమయంలో వాళ్ళ విషయంలో ప్రార్థన చేసి ఏమని చేశారంటే, నేను యథార్థవంతుడిని, నా పిల్లల్ని కూడా నేను యథార్థంగా పెంచుతున్నాను, కానీ ఏమో నాకు తెలియకుండా ఎక్కడైనా జారిపోతున్నారేమో, ఎక్కడైనా పాపంలో పడిపోతున్నారేమో, లేకపోతే దేవుని విరుద్ధంగా వారు ఏమైనా బ్రతుకుతున్నారేమో అని తలంచి వారు అలా పాడైపోకుండా ఉండాలని ఆ బిడ్డల కోసం ఆ 10 మంది సంతానం వరకు ప్రతిరోజు కూడా ఆయన ప్రార్థన చేస్తూ వచ్చేవాడు. ఈ మాట ఎందుకు చెప్తానంటే బైబిల్ ఏంటంటే దేవుడు సమస్తము మీకు కలుగు చేయనట్టు ఎవరిని కలుగు చేస్తాడు, ఎవరు ఆయనతో ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉంటారు, ఎవరు ఆయన ప్రేమిస్తారు వారి పట్ల ఆయన కార్యం చేయడానికి ఇష్టపడుతున్నారు. మొదటి దావీదు ఆయన గొర్రెలు కాపాడేంటి ఆయన ఉన్నతమైన స్థితిలో ఆయన ఉంచాడు. ఈ రోజు ఇతను యోబు అయితే మాత్రం పుట్టుకతోనే ధనవంతుడు, ఒక రాజు, మరి అధిక సంపద, అధిక సంతానము, చాలా మంది పని వాళ్ళు ఉండబడుకున్నాం. ఆయనలో గర్వం లేదు, దేవుని పట్ల వినయం కలిగి భయభక్తులు కలిగి దేవుని పట్ల చెడును ఆశించుకుని మంచి చేయడానికి ఇష్టపడే దేవుడిగా మనము చూస్తున్నాం. మరి అటువంటి యోగు కూడా శ్రమలు వచ్చాయి. అరే దేవుని పట్ల ఇంత భయం కలిగి ఉంటే, ఇంత భక్తి కలిగి ఉన్నాడే, ఇంత సంపద ఉంది, ఆయనకి ఏమి లోటు, ఆయనకి ఏం తక్కువ, ఆయన చేసిన పాపం ఏమిటి, ఆయన చేసిన పాపం లేదు, కానీ దేవుని యొక్క పరీక్ష అనమాట, దేవుని యొక్క పరీక్ష అనమాట. కాబట్టి ఆయన ఏ విధంగా సార్ మనం చూసుకున్నాం. యోబు రాసిన గ్రంథం 1వ అధ్యాయము 13 అంటే ఇవన్నీ చదవడం 13 నుండి 22 వరకు అనమాట. అంటే ఇందులో ఏముంటుందంటే యోబు యొక్క పతనం గురించి రాసి ఉంటుంది అనమాట. ఎక్కడ 1వ అధ్యాయము 13వ వచనం నుండి 22వ వచనం వరకు యోబు పతనం పతనాసి. ఇప్పుడు ఇది 1వ అధ్యాయము 1 నుండి 5 వరకు ఆ యోబు ఎలాంటి వాడు, ఆయన ఏ రీతిలో ఉంటే జీవించాడు అనేది మనం 1-5 వరకు మనం చూసుకున్నాము. ఇక్కడ 13 నుండి 22 వరకు చూసుకుంటే యోబు పతనం అనమాట. ఆయనకున్న ఆ సంపద మనం ఒకసారి చదివితే కొంతమంది అర్థం కాదు, అంటే నేను సింపుల్ చెప్పేస్తాను. యోగుకున్న ఆ పిల్లలు చనిపోయారు, అంటే ఆ 10 మంది పిల్లలు చనిపోయారు, తన ఆస్తి అంతా పోయింది. తర్వాత నాటి వారు ఎవరు లేక మొత్తం అంతా కూడా సింగల్ అయిపోయాడు అనమాట. అంటే ఆయన ఏకాక అయిపోయాడు అనమాట. చివరికి భార్య కూడా చీపుట్టింది. ఏమైందంటే నీ ఆస్తి పోయింది, బిడ్డలు పోయారు, నీ పనవాళ్ళు పోయారు, అందరూ పోయారు. చివరికి ఆయన అంటే ఒక రోగి అయిపోయాడు అనమాట. ఊళ్ళంతా పుండ్లతో కూర్చుని పరిస్థితి వచ్చిన దేవుడు. అప్పుడు భార్య ఉంది, నువ్వు నీ దేవుని దూషించి, అంటే నీ దేవుని తిట్టి నువ్వు ఆ దేవుని విడిచిపెట్టలేవా? నువ్వు దేవుని పట్ల ఇంత భయభక్తులు కలిగి యథార్థంగా ఉన్నావు, దేవుని విడిచిపెట్టలేదు, అయినా దేవుని నీ పట్ల కనికారం లేదే, దేవుని నీ పట్ల జాలి లేదే అని భార్య అంటే ఆ దేవుని దూషించి నువ్వు చెప్పు అని చెప్పి ఆ భార్య అన్నప్పుడు ఆ యోగ్యం ఏమన్నాడంటే, నువ్వు కూడా అలాగే మాట్లాడతావు అంటే అలాగే దేవుడు అంటే అలా అన్నప్పుడు కూడా భార్య మీద కోపం రాలేదు, భార్యను తిట్టలేదు. నేను ఏమంటే నువ్వు కూడా ఒక చెడ్డవారిలాగే మాట్లాడతావా, ఏమంటున్నా భార్యని, నువ్వు కూడా ఒక చెడ్డవారిలాగా నువ్వు మాట్లాడతావా? ఆమెది ఏమంటాను, నీకోసం ఎన్ని పూజలు చేస్తాం, ఎన్ని వ్రతాలు చేస్తాం, ఎన్ని పండుగలు చేస్తాం, నీకోసం ఎంత ఖర్చు పెట్టాం, ఎంత సమయం వృధా చేసుకున్నాం, ఏది నీకు చేసిన కృప చూసిన ఏది, మా పరిస్థితులు ఎందుకు అవుతున్నాయి, మా బిడ్డల పరిస్థితులు బాగలేదే, మా కుటుంబ పరిస్థితులు బాగలేదే, అనారోగ్యం బాగలేదే, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాము, మీరు మా పట్ల చేసిన
ఆ గొప్పతనం ఏముంది? మిమ్మల్ని నమ్ముకుని మాకు ఏం ప్రయోజనం? మా ఈరోజు మనం దేవుడు నిందించేవారిగా ఉంటాను. ఒక మనిషి హఠాత్తుగా చనిపోతే, ఒక మంచి వ్యక్తి చనిపోతే మనం ఏమంటే దేవుడు వెంటనే నిందిస్తున్నాం, తిడుతున్నాం, దూషిస్తున్నాం. ఆ దేవుడికి కనికరం లేదా? ఈయన పూజలు చేశాడు, నీ కోసం ఎంత నీతిగా ఉన్నాడు, అందరి పట్ల ఎంత మంచిగా ఉండేవాడు, ఈ రోజు చనిపోయాడు, నీకేమైనా కనికరం లేదా అని మనం అంటాం. కానీ దేవుడు ఏమన్నా చూస్తున్నాం చూడండి. 22 వచనంలో ఉన్నాడు. 21 నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరుడై ఉచితని అక్కడ తిరిగి వెళ్ళదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులు ఏ విషయమందు యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని కూడా చెప్పలేదు. చూసారా ఎంత యథార్థంగా ఉందండి? ఇంత యథార్థంగా, ఇంత ఆశ కలిగి ఉండి, ఇంత బిడ్డలు తిని, ఇంత సంపద కలిగి అన్ని పోయి అనారోగ్యం పాలైపోయి ఒంటి మీద పురుగులతో పుండుతో గోకులు ఉన్నప్పటికీ కూడా దేవుడు నిందించలేదు. ఏమంటాడంటే, నేను నా తల్లి గర్భం నుండి ఏమీ తీసుకొని రాలేదు, తిరిగి నేను ఏమీ తీసుకొని పోలేను. ఇంకేనంటే, కాబట్టి నేను అంటే నాకు ఏమి జరిగినా అది దేవునికి మహిమ. ఏం ఆయనకి దేవునికి మహిమ. అలాగని దేవుని గురించి ఎక్కడ ఆయన చెడ్డగా మాట్లాడలేదు, ఇంకెవరికి కూడా చెడ్డగా చెప్పలేదు. ఆయన దేవుని గురించి చెడ్డగా మాట్లాడలేదు, ఇంకెవరికి చెడ్డగా కూడా చెప్పలేదు. కానీ ఏది జరిగాను నీ మహిమ కొరకు దేవుని స్తుతించాడు, ఆయన ఆరాధించాడు, కనపరిచాడు. మనమైతే ఏం చేస్తాం? వెంటనే దేవుని దూషిస్తాం, ఆ దేవుని విడిచిపెట్టేస్తాం, కోపంగా మాట్లాడతాం. అందుకే ఈ విధంగా యోబు అంటే తనకు రాసై ఉండి సంపద పోగొట్టుకున్నప్పటికీ, కుటుంబం పోగొన్నప్పటికీ, ఆరోగ్యం పోగొన్నప్పటికీ దేవుని విడక పట్టు విడక దేవుని పట్ల ఆయన ఉంటే దేవుని కలిసి చూపించిన కరుణ గురించి చూడండి. మళ్ళీ యోబు 12వ అధ్యాయంలో 22 యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికంగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడగాడులను కలిగాను. మరియు అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలను కలిగి. చూసారా, మొదట ఆయన రాజు కుటుంబాన్ని కలిగి ఉన్నాడు, సంపద కలిగి ఉన్నాడు, పరివారాన్ని కలిగి ఉన్నాడు, దేవుడు యథార్థంగా ఉన్నాడు, నీతిమంతుడై ఉన్నాడు. అయితే దేవుని పరీక్ష వలన అవన్నిటిని పోగొట్టుకున్నాడు. అవన్నీ పోగొట్టుకున్నా సరే దేవునికి విడవలేదు, నిందించలేదు, దేవునికి అవమానకరంగా ఆయన జీవించనే లేదు. కానీ ఆయన యథార్థం బట్టి, తనలో ఉన్న నీతిని బట్టి దేవుడు ఏం చేశారంటే మళ్ళీ ఆయనకి రెట్టింపు, అంటే ఆయన ఎంత పోగొట్టుకున్నాడు అంతకు రెట్టింపు. చూడండి, అంటే ముందు నువ్వు ఎంతో అంత రెట్టింపు ఇచ్చాడు. 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడగంట అంత రెట్టింపు ఇచ్చి దాంతో పాటు ఏమి ఇచ్చారంటే మరియు అతనికి 7 కుమారులను, 3 కూతుర్ని, మళ్ళీ సంతానం కూడా. ఇదంతా కూడా దేవుని ఒక పరిచెట్టుకున్నాం. ఈ రోజు మనకి శ్రమలు వచ్చాయి, అమానం కలుగుతుంది, బాధలు వచ్చేటే ఇది దేవుని మహిమ కలుపుకోవాలి. అప్పుడప్పుడు దేవుడు మనల్ని ముట్టకపోతే ఒక ముట్టకు వేయింది, మనం దేవుని లక్ష్య పెట్టము, నిర్లక్ష్యంగా ఉంటాం. దేవుడు ఎవరైనా మాట్లాడతాం, నిర్లక్ష్యంగా ఉంటాం మనం. కాబట్టినే దేవుడు అప్పుడప్పుడు మనల్ని ఒట్టుగా వేస్తూ ఏదో రకంగా దేవుని గుర్తించలేక అనారోగ్యమో లేదా ఆర్థికంగానో మరొక మరణంగా దేవుడిని మనం జ్ఞాపకం చేసుకునే విధంగా ఆయన చేస్తూ, ఎందుకంటే మనం దేవుని మర్చిపోకూడదని, అలాగే ఇప్పుడు దేవుని గురించి మొదట మనము దావీదు గురించి చూస్తాం. ఆయన ఏ స్థితి నుంచి ఏ స్థితిలోకి వెళ్ళాడు. అదేవిధంగా యోబు కూడా ఆయన ఎటువంటి పరిస్థితులు ఉండేవాడు, ఎలా జారిపోయాడు, దేవుడు మళ్ళీ ఏ విధంగా ఆయన ఆశీర్వాదాలు పొందుకున్నాడు. మనం కూడా అటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటే అయ్యి అనుకుంటూ నేను ఒకప్పుడు చాలా నీతిగా, యథార్థంగా, చాలా నిజాయితీగా ఉండేవాడిని, చాలా భక్తిగా ఉండేవాడిని, ఈరోజు అన్ని సర్వం పోగొట్టుకున్నాను,
దిక్కులేని వాడిగా అయిపోయాను. దేవుడికి నా పట్ల కరుణ లేదు, దేవుడికి నా పట్ల ప్రేమ లేదని మనం దేవుడిని నిందిస్తున్నామేమో. ఆయన అయితే నిందించలేదు, దేవుడిని కనపరిచాడు, దేవుని పొగిడాడు, దేవుని గొప్ప చేస్తూ మాట్లాడాడు అన్నమాట. మనం కూడా మన జీవితాలు ఇదిగో దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకుంటాడు. ఒకప్పుడు నేను అనుకునేవాడు పాత సైకిల్ నేను కొనుక్కుంటానా లేదా, అటువంటి శక్తి నాకు వస్తుంది లేని నాకు అనుకునేవాడు. పాత సైకిల్ కానీ పాత సైకిల్ కొనుక్కున్నాను కానీ నా జీవితంలో కొత్త సైకిల్ ఏది కొనుక్కోలేకపోయాడు. ఈరోజు దేవుని కొను బట్టి 4 బైకులు, ఒక ఆటో, ఒక కారు కొనుక్కోను దేవుని మహిమ కలుగు. ఇది నాకు ఈ గొప్పగా చెప్పడం లేదు కానీ దేవుడు ఎక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడ ఉంచాలి, ఆయన ఏ స్థితిలో ఉంచాలి ఆయనకు తెలుసు. అయితే ఒకటి, ఆయన పట్ల మంచుగా ఆయన ప్రేమించే వారికి, ఆయన కట్టలను ప్రేమించే వారికి, ఆయన వెంబడించే వారికి, ఆయనతో సహవాసం చేసే వారికి మాత్రమే ఇటువంటి ధన్యత వస్తుంది, ఇటువంటి మేలు కలిగితే మీకు తెలియజేస్తూ వస్తుంది. అందుకంటే సమస్తలను కూడా ఈ సమకృతి ఆశీర్దిస్తారంటే దానికి కారణంటే ఆయన పట్ల మనం వినయం కలిగి ఉండాలా, భయం కలిగి ఉండాలా, భక్తి అంటే మామూలుగా భయం కలిగిన భక్తితో ఉండాలి. మనం ఆయన కొరకు ఎటువంటి పరిస్థితులు కూడా మనం భరించే వారికి ఉండాలి. యోగ ఎలాగైతే అనిపోయినా సరే నువ్వే కావాలని కోరుకున్నాడు, మనం కూడా అటువంటి పరిస్థితులు తప్పగా దేవుడు మనల్ని ఆస్వాదించేవాడిగా ఉంటాడు. చివరికి మనము రూతు గురించి చూసుకున్నాం. చూడండి, తన భర్త 2 కుమారులను కోల్పోయిన రోజు గురించి చూసుకున్నాం. రూతు రూతు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం చూసుకున్నా. న్యాయాధిపతులు ఏలిన దినములందు దేశములో కరువు కలుగుగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకుని మోయాబు దేశమునకు కాపురముండెడుకు వెళ్ళాడు. సరే, ఇక్కడ రూతు అంటే మొదట వీళ్ళు దేవుని ఇంట్లో ఉంటూ, అంటే దేవుడు నేర్పించిన ఆ ఇంట్లో ఉంటూ భక్తిగా ఉంటూ దేవుని పట్ల చాలా విశ్వాసంగా ఉండేవారు. అయితే ఒక దినాన కరువు వస్తుంది. కరువు అంటే మనం కూడా భక్తిగా నీతిగా యథార్థంగా ఉన్నప్పుడు కూడా మనకి సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అవమానాలు ఎదురవుతాయి, అనారోగ్యం వస్తుంది. అంత మాత్రాన దేవుడు మన పట్ల అన్యాయం చేస్తున్నవాడు కాదు, కానీ వీళ్ళు ఏం చేస్తారంటే మన కరువు వచ్చింది, బ్రతకలేకపోతున్నాము, మరి 2 కుమారులు మరి మిమ్మల్ని పోషించాలంటే నాకు కష్టంగా ఉందని నయోమి భర్త ఏం చేశారంటే తన 2 కుమారుల్ని తన భార్యను తీసుకొని ఈ దేవుని ఇంటి నుండి మోయాబు అనే ఒక దేశం నుండి వెళ్ళిపోయాడు. అని మనకు అర్థమైన చెప్తాను. మనం ఏం చేస్తామంటే పనుల కోసము ఈ పలాసంలో పని సరిగా లేదని, సరైన ఆదాయం లేదని, అప్పులైపోతున్నామని చెప్పేసి సమస్యలతో ఉన్నామని చాలా మంది ఆదాయం కొరకు వేరే ప్రాంతాలకు మనం వలస వెళ్ళడం చూస్తుంటాం. హైదరాబాద్ అనేసి ఇంకా
ఇంకా దూర ప్రాంతాలకు వెళ్ళడం, అక్కడ సంపాదించడం, మళ్ళీ దేవుడు మనం చూస్తుంటాం. అయితే మీరు సంపాదనకు వేరే ఊరు వెళ్తున్నప్పుడు మన స్థితిలో ఎలాగుంటే మనం ఆలోచన చేయాలి. మనమంతా మంచి వాళ్ళమే, నీతిమంతులమే, బుద్ధిమంతులమే, వినయం కలిగిన వారమే. కానీ స్థలం మారినప్పుడు మన యొక్క ఆలోచనలు మారిపోతాయి. ఎందుకంటే సహవాసం, మన యొక్క అభిప్రాయాలు మారిపోతాయి, మన యొక్క ఉద్దేశం మారిపోతుంది. కారణం ఏంటంటే అక్కడ ఆ కల్చర్, ఆ లోకం అలాంటిదన్నమాట. మరి ఎవరితో స్నేహం చేస్తున్నాం, ఎవరితో మనం తిరుగుతున్నాము, ఎవరి సలహాలు మనం పాటిస్తున్నాము, అటువంటి వారిని బట్టి మనం ఎంత నీతిమంతులు మంచిగా అయినట్టుకుంటున్నాము మారిపోతూ ఉంటాము. ఇక్కడ కూడా ఈ మనుషుడు తన భార్య కుమారులు తీసుకొని దేవుడు ఏంటంటే బెత్లెహేము నుండి ఆయన అంటే మోయాబు అనే దేశానికి వెళ్ళిపోయాడు. అయితే తిరిగి మళ్ళీ ఆవిడ ఎప్పుడు మళ్ళీ మోయాబు దేశం నుండి తన సొంత ఊరికి అంటే దేవుని ఇంటికి వచ్చిందో అంటే ఎప్పుడు వచ్చిందంటే తనకు మళ్ళీ శ్రమ కలిగింది. నయం ఏంట శ్రమ అంటే వారు ఆదాయం కొరకు, బ్రతుకుతెరు కొరకు వారు బెత్లెహేము నుండి వారు ఎక్కడికి వెళ్ళారు, మోయాబు దేశం వెళ్తే మోయాబు దేశం ఎలాంటిదంటే బాగా విగ్రహాలతో కూడినది, భయంకరమైన దేశం. వాళ్ళకి ఆ వామి వరుసలు కానీ ఇంకా నీతి నియమాలు కానీ ఉండవు. వాళ్ళు చాలా భయంకరంగా జీవిస్తున్నారు. కానీ అక్కడ ఆదాయం పుష్కలంగా వస్తుంది, అక్కడ డబ్బు వస్తుంది, ఖాతా లేదు. కానీ అక్కడ భయంకరమైన పరిస్థితులు అక్కడ ఉంటున్నాయి. అయితే వీరు కూడా చాలా యథార్థం, చాలా నీతిమంతులు, యథార్థం గట్టి ఉన్నవారే. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత మీరు గట్టి ఏమైందంటే పాడైపోయింది. కారణం ఏంటి? సహవాసం. మీరు ఒకరే వెళ్ళారు, మిగతా వాళ్ళందరూ కూడా లోకంలో ఉన్నవారే. వాళ్ళని చూసి అయ్యో మేము ఇంత భక్తి చేస్తున్నాము, మాకు సడన్గా ఈ ఊరు నుంచి ఆ ఊరు వెళ్ళిపోతాము అంటే ఈ ఊరు వచ్చాము. కానీ మీరు ఏ భక్తి లేదు, చూడు ఎంత బాగుంటున్నారు, ఎంత ఆనందంగా ఉంటున్నారు, ఎంత డబ్బుతో ఉంటున్నారు, వారికి కావాల్సిన సంపాదించుకుంటున్నారు, వాళ్ళకి అన్ని అనుభవిస్తున్నది. వాళ్ళని చూసి వాళ్ళగా మేము కూడా చేద్దాం ఒక తలపు వారికి వచ్చేసిందేమో. అప్పుడు ఆ అబ్బాయికి వయసు వచ్చింది, ఆ అబ్బాయికి పెళ్ళిళ్ళు వచ్చేయాలి. పెళ్ళి ఎవరు చేయాలా? దేవుని ఎరిగిన పిల్లలు, దేవుని ఎరిగిన వారికి దేవుని ఎరిగిన పిల్లల నుంచి పెళ్లి చేయాలి. ఒక అబ్బాయికి అమ్మాయికి ఇవ్వాలన్నా, అమ్మాయికి అబ్బాయికి ఇవ్వాలన్నా దేవుని ఎరిగిన వారికి ఇవ్వాలి. ఎందుకంటే దేవుడు అంటే చీకటికి వెలుగుకి ఏం పోతూ, మంచిని చెడుకి ఏం సంబంధం? ఒక ఇంట్లో ఉంటే మంచిగానే ఉండాలి, చెడునే ఉండాలి, అంతే. దాంట్లో కలిసి ఉండడం కష్టం కదా. అలాగనే మీరు దేవుని ఎరిగిన వారిగా దేవుని పిల్లల్ని చూసి పెళ్ళాడవలసింది. అయితే మీరు ఆ దేశం నుండి వేరే దేశం వచ్చేసారు కాబట్టి ఆ దేశంలో ఉన్న పిల్లల్ని అంటే దేవుని ఎరగిన అమ్మాయిని తీసుకొచ్చి ఇద్దరు అబ్బాయిలకి ఇచ్చి పెళ్లి చేసేసారు. పెళ్లి చేసిన కొన్నాళ్ళకు కాపురం అవుతుండగా ముందుగా భర్త చనిపోయాడు. భర్త చనిపోయిన తర్వాత ఇద్దరు కుమారులు ఉన్నారు కదా అని సంతోషపడే సమయంలో ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు. అంటే ఇప్పుడు ఆ నయోమి ఒక్క ఎలా అయిపోయిందంటే, అదే నా దేశం నుండి నేను నయోమి అనగా చేదు మార, నయోమి అంటే మధుర, క్షమించారు. నయోమి అనగా మధురమైన పేరు. అంటే నేను మధురముగా నా ఊరు నుండి నా ఊరు వెళ్ళాను, తిరిగి ఇచ్చేదేపి అంటే నన్ను అయ్యమనద్దు మార అని పిలవండి అని కూడా అని చెప్పిన సందర్భం కూడా ఉందన్నమాట. నేను ఒక నీతిగా యథార్థగా భార్య పిల్లలు, నా భర్త, నా పిల్లలతో చాలా సంతోషంగా ఉన్నాను. అయితే అక్కడ కరువు వచ్చింది, బ్రతకలేని స్థితి వచ్చింది. కాబట్టి బ్రతుకు తెరుకొరకు నేను వేరే దేశం వెళ్ళాను. ఆ దేశం అలవాట్లు మీరు లోపడిపోయి నా ఇద్దరు కుమారులకి ఆ దేవుని పిల్లలకి పెళ్లిళ్ళు చేశాను. అయితే మరి దేవుని చిత్తం కాదేమో, నా భర్త చనిపోయారు, నా ఇద్దరు కుమారులు చనిపోయారు, ఇప్పుడు ఒక్కదాన్ని అయిపోయారు, నా తోడుగా ఇద్దరు కోడలు ఉన్నారు. ఆ సమయంలో తను విన్నదనమాట, నువ్వు ఏ దేశం నుండి వచ్చావో ఆ దేశంలో వాళ్ళు ఏమిటంటే ఇక్కడ సమృద్ధిగా అన్ని అనుకూలంగా ఉన్నాయి ఆయన మాట మళ్ళీ విన్నది. అయ్యో నేను అప్పుడు లేదని వచ్చేసాను, ఇప్పుడు అన్ని సమృద్ధిగా ఉంది, తిరిగి నా దేశానికి వెళ్ళిపోతాను, నా దేశంలో ఉంటానని ఒక తీర్మానం కలిగి తన ఇద్దరి కోడలు పిలిపించి చెప్తుంది, అమ్మా మిమ్మల్ని కోడలుగా చేసుకున్నాను, ఇద్దరు కుమారులను పోగొట్టుకున్నాను, నా భర్తను పోగొట్టుకున్నాను, నేను తిరిగి నా దేశానికి వెళ్ళిపోతాను, మీరు ఈ దేశం వాళ్ళే కాబట్టి మీరు ఈ దేశంలో ఉండిపోయండి అని చెప్తున్నప్పుడు అందులో రూతు రెండో కోడలు ఏమంటే, ఆ పెద్ద కోడలు అంటే అబ్బాయి మీరు ఆ మాట అనొద్దు, నీ దేశమే నా దేశము, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు, నీవున్న చోటే నేనుంటాను అంటూ నన్ను మాత్రం వద్దనని చెప్పి అక్కడ రూతు చెప్పడంతో ఆ రూతు అంటే
కోడలు తీసుకున్నాయి తిరిగి తన దేశం రావడము జరిగింది. అయితే చూడండి, అయితే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఒకప్పుడు నయోమి భక్తి పర్వాలే దేవుని యొక్క స్థలంలో వెళ్తే కానీ బ్రతుకుని తన కష్టాలు వచ్చాయని చెప్పేసి వేరే దేశం వెళ్ళడం, అక్కడ మళ్ళీ దేవునికి వ్యతిరేకమైన వారితో తను సంబంధం పెట్టుకోవడం వల్ల తన భర్తను తన కుమారులను పోగొట్టుకొని తిరిగి మళ్ళీ తన సొంత దేశానికి వచ్చింది. ఈ మాట ఎందుకు చెప్తానంటే చూడండి, అంటే ఈ మాట చెప్తుంటే ఆవిడ ఎందుకు అనిపిస్తుంటే ఆవిడ ద్వారా ఈరోజు యేసుక్రీస్తు అనే ఒక దేవుడు మనం కలిగి ఉన్నాం. చూడు, మనందరం కలిసి ఇక్కడ ఆరాధిస్తుంటాం అంటే ఎవరి ఆరాధిస్తున్నాం? యేసుక్రీస్తు మనం ఆరాధిస్తున్నామంటే మనం ఆరాధన కారణము రూత్ అని వ్యక్తి మనం చెప్పుకోవచ్చు అన్నమాట. చూడండి, రూతు గ్రంథం 4వ అధ్యాయం మాట్లాడుతుంది. 4వ అధ్యాయము 13-14 కాబట్టి బోయజు రూతును పెళ్లి చేసుకుని ఆమె ఎదురు పోయినప్పుడు ఆమె గర్భమైనట్లు అనుగ్రహించారు. ఆమె కుమారుడు కానీ అప్పుడు స్త్రీలు ఈ దినమున నీకు బంధువులు లేకుండా చేయాలి. అంటే ఇంకా ఈ మధ్య బోనం జరిగింది చెప్పడానికి సమయం లేదు. అంటే ఎప్పుడైతే వాళ్ళు సొంత బెత్లెహేముకి వచ్చేసారు, వచ్చిన తర్వాత వాళ్ళందరూ నయమలాగా ఉంది అని అందరూ పలకిస్తుంటే అంటారు, నన్ను ఏం పలకిస్తారు మా నయమే అన్నట్టు. నేను ఈ నుండి చాలా తీపిగా మధురంగా వెళ్ళాను, ఇక అక్కడికి వెళ్ళి నా భర్తను నా కొడుకులను పోగొట్టుకుంటూ తిరిగి చేదకి ఊరు వచ్చేసాను, మరి నాతో పాటు నా కోడలు కూడా కూర్చున్నట్టు అక్కడ ఉన్న వాళ్ళందరికీ పరిచయం చేస్తున్నప్పుడు మళ్ళీ ఇప్పుడు పని కొరకేమే బోయజ్ అనే ఒక వ్యక్తి, ఆయన ఒక ధనికుడు, జ్ఞానమైన భక్తుడు, వారు పొలంలో తన పని చేతికి అత్తగారు పండించినప్పుడు ఆ బోయజ్ తనను చూసి తను ఈ రూతి అంటే కోడల్ని పెళ్లి చేసుకున్న తర్వాత అప్పుడు ఆ బోయజ్ రూతుకు కలిగిన ఆ సంతానం నుండి మనకి ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు వారు మనకి వచ్చి ఉన్నారు. ఆ విషయం మనం చూసుకుందామా? ఎలా అంటే మత్తయి సువార్త, ఈరోజు మన యేసుక్రీస్తు ప్రభువుని మనం ఆరాధిస్తామంటే కారణం రూతు. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనం. నయస్సును సల్మాను కనెను, సల్మాను రాహబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెషయిని కనెను, దావీదు. అంటే ఇక్కడ దావీదు కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు వారు అన్నమాట. అంటే దావీదు ఎక్కడి నుంచి వచ్చాడు? బోయజుకు రూతుకు కలిగిన సంతానం ఎవరు? ఓబేదు. ఆ ఓబేదు నుండి అలా యెషయి ద్వారా దావీదు వచ్చాడు. ఆ దావీదు అంటే ఈరోజు మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభువుని మనము చూస్తూ. ఇంకా అదే మత్తయి 1వ అధ్యాయం 16వ వచనం చూడండి. యాకోబు మరియా భర్త అయిన యోసేపు కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. అంటే ఇక్కడ రూతు ద్వారా, అంటే భర్త చేసిన ఆ రూతు మళ్ళీ బోయజు పెళ్లి చేసుకున్న తర్వాత బోయజుకు రూతుకు ఒక ఉబేదైన కుమారుడు, ఆ ఉబేదు నుండి యెషయా నుండి దావీదు. అలాగా దావీదు సంతానం నుండి మరి మరియా భర్త అయిన యోసేపు, అంటే ఆ దావీదు సంతానం యోసేపు వచ్చాడు. ఆ యోసేపు తర్వాత మరియా అంటే వారి కారణంగా మనకి ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు వారు జన్మించారన్నమాట. అయితే దేవుడు సమస్తమును సమకూర్చి ఆశీర్వదించిన ఎరిగి మనము ఎవరు పెట్టుకుని ఆరాధించండి. మొదట దావీదు గొడ్డలి కాపురై ఉండి లేని పరిస్థితి అలాంటి వారిని ఒక రాజుగా అధికారిగా దేవుడు నియమించాడు ఇశ్రాయేలు ప్రజల మీద. అదేవిధంగా యోబు ఒక ధనికుడు, యథార్థవంతుడు, భక్తిపరుడై ఉండి అధిక సంతానం కలిగి ఉండి అధిక పనివాళ్ళతో కలిగి ఉండి ఆయన మళ్ళీ అవన్నీ పోకున్న తర్వాత దేవుని నిందించక, దేవుని పట్ల యథార్థం వదలగా తను ఉండడం వల్ల మళ్ళీ అంతో డబ్బులు ఆ సంపదను, ఆ తర్వాత తనకున్న అధికారి మీద అందరూ సంపాదించుకున్న బిడ్డలు కూడా సంపాదించడం చూస్తున్నాం. అదేవిధంగా నయం చూసుకున్నట్లయితే తను దేవుని ఇంటి నుండి కరువు వచ్చిన
వచ్చిందని చెప్పేసి భర్తను తన బిడ్డలు తీసుకొని మోయాబు దేశానికి వెళ్తే అక్కడ మోయాబులతో అంటే దేవుని ఎరిగిన వారితో వారికి సంబంధం అయిన తర్వాత వారి బిడ్డలు ఆ భర్త చనిపోయారు, బిడ్డలు చనిపోతే అప్పుడు మళ్ళీ దేవుడు గుర్తొచ్చి మళ్ళీ నా దేశంలో ఇప్పుడు కరువు లేదు, అక్కడ ఆ సమృద్ధిగా ఉందనే మాట తెలిసిన తర్వాత తను మళ్ళీ తన దేశాన్ని వెళ్ళడానికి ఇష్టపడుతున్నప్పుడు తన ఇద్దరు కోడలు చెప్పింది, అమ్మ మీరు ఈ దేశంలో ఉండిపడి, ఎందుకంటే ఆ భర్తలు చనిపోయారు, మరి మీరు ఉంటారు, మళ్ళీ నేను బిడ్డలు కనడానికి నాకు అవకాశం లేదు, కాబట్టి మీరు ఈ దేశంలోనే మీ తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళిపోయి ఇక్కడ ఉండిపోయి చెప్తున్నప్పుడు అందులో రెండో కోడలు రూతు మాత్రము అతను నన్ను ఉండిపోవద్దు చెప్పొద్దు, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికే వస్తాను, నువ్వు ఎక్కడికి నేను అక్కడే ఉంటాను, నువ్వు ఏం తింటే నేను అదే తింటాను, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నీ కుటుంబమే నా కుటుంబం. అటువంటి కోడలు ఇప్పుడు ఉండగలుగుతున్నా నమ్ముతున్నారా? చాలా మంది ఏం చేస్తారంటే అమ్మాయిని ఇంటికి పంపిన తర్వాత అమ్మాయి ఎక్కువ కుటుంబంలో ఉండకూడదు, ఎక్కువ పనులు చేయకూడదు, అమ్మాయి మాత్రం ప్రత్యేకంగా ఉండాలని ఆశించే తల్లిదండ్రులు. అదేవిధంగా ఆ కూతురిని తయారు చేసిన తల్లిదండ్రులు ఉన్నారు ఈ దినాల్లో. ఆ రోజు రూత్ అయితే మాత్రం ఏముందంటే, నీ కుటుంబమే నా కుటుంబము, నీ దేశమే నా దేశము, నీ దేవుడే నా దేవుడు. ఇప్పుడు చూడండి, దేవుని ఎదిగినప్పుడు ఒక గిట్లో 2 దేవుళ్ళు ఉంటున్నారు, 2 పద్ధతులు ఉంటున్నాయి, వేరువేరుగా ఉంటున్నారు, ఐకమత్యం ఉండదు, సమాధానం ఉండదు, దేవునికి అవమానకరము, వారి మధ్యన విభేదం, సరిగా మాట్లాడుకోరు, ఒకరు పలకరించుకోరు, చూసుకోరు. కానీ తను మాత్రం దేవుని ఎరిగి ఒక కుటుంబంలో నుండి వచ్చి దేవుని ఎరిగి నీ దేవుడే నా దేవుడు, నీ కుటుంబమే నా కుటుంబము, నీ ప్రజలే నా ప్రజలు, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను, నీతో నేను మరణిస్తాను అని ఒక తీర్మానంతో అతను వెంబడించింది ఆ రూతు. అటువంటి రూతు బోయాజు పరిచయమైన తర్వాత ఒక కుమారుడికి ఆ సంతానం వచ్చిన దావీదు పుట్టిన కుమారుడే మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభువు. కాబట్టి నిజంగా మనం అప్పుడు వాళ్ళు చేస్తున్న దేవుడు మా పట్ల కూడా చేశాడు, చేస్తున్నాడు అని మనం నమ్మితే, నిజంగా మనం నమ్మితే మనము ఏం చేయాలంటే దావీదును బట్టి, యోగును బట్టి, రూతును బట్టి మనం ఏం చేయాలంటే దేవుని ఆరాధించే వారిగా ఉండాలి. ఒకప్పుడు దావీదు గురువులు కాబట్టి తను హెచ్చించిన దేవుడు నన్ను హెచ్చించలేడా, నేను ప్రతిమాల స్థితిలో ఉన్న దేవుడు నన్ను ఆస్వాదించడా, మరి రాజుగా ఉండి పడిపోయి తనని లేవనెత్తిన దేవుడు ఒకప్పుడు నేను భక్తిగా ఉన్నాను, ధనంతో ఉన్నాను, సమృద్ధిగా ఉన్నాను, మరి నాలో ఉన్న పాపమును బట్టి నేను పడిపోయాను, మళ్ళీ దేవుడు నన్ను లేవనెత్తలేడా? ఇప్పుడు భక్తిగా ఉన్నాను, అనేక మందిని నేను దేవుడితో నడిపించాను, నేను చాలా భక్తిగా నేను అసలు వారం తప్పకుండా మందిరికి వెళ్ళేవాడిని, మా ఇంట్లో ప్రార్థన చేసుకునేవారు, బయట చదువుకునే వాళ్ళము, మాకున్న సమస్యలు బట్టి, మాకున్న ఇబ్బందులు బట్టి, మాకు ఇరుకులు బట్టి మేము దేవుడు విడిచిపెట్టేవారిగా ఉన్నాము. కానీ అలాంటి సమయంలో దేవుడు మమ్మల్ని ఆదుకోవడం, మమ్మల్ని చేర్పించడానికి ఒక తీర్మానం కలిగి ఉండాలి, అటువంటి ఆలోచన కలిగి ఉండాలి. అటువంటి ఆలోచన మనం కలిగి మనం నమ్మినట్లయితే రూతును కూడా నయం కూడా అంటే ఒక దేవుని ఇంటి నుండి మోయాబు దేశం వెళ్ళి అక్కడ నష్టపోయి తిరిగి వచ్చి మళ్ళీ తను ఇంకో తన ద్వారా యేసు ప్రభువును మనకి పరిచయం చేసే వ్యక్తిగా మనం చూస్తున్నాం. అటువంటి వారిని మన దృష్టిలో పెట్టుకొని మనం దేవుని ఆరాధించాలి. అవును ప్రభా, నేను ఒకప్పుడు ఒండిగా తిరిగాను, పాపం చేస్తున్నాను, నా నోటి నుండి నా మాటల ద్వారా పాపం చేశాను, నా కళ్ళ ద్వారా, నా తలంపుల ద్వారా, నా చేసే ప్రతి వెళ్ళకపోతే వెళ్ళాను, చేయకూడదు చేశాను. అయినా ప్రభా నన్ను మార్చే దేవుడు మీరే, నన్ను ఆస్వాదించే దేవుడు మీరే. ప్రభా మీ కొరకు కష్టమైన నిందైన శ్రమైన బాధను అనుభవిస్తాను, మీ కొరకు నేను జీవిస్తాను. అటువంటి తీర్మానంతో మనం దేవుడిని మనం ఆరాధించాలి. ఇప్పుడు నిజంగా మీరు దేవుని వల్ల ఆశీర్వాదం పొందిన వారైతే, దేవుని వల్ల మీకు ఆశీర్వాదం వస్తుందని నేను నమ్మితే తప్పకుండా దేవుడిని ఆరాధించండి. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించిన కాక.